హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఇయర్ కృష్ణాష్టమిని నేను ఎలా సెలబ్రేట్ చేశాను అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కృష్ణుడికి ప్రసాదం చేయడం కోసం ఇక్కడ నేను సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా సగ్గుబియ్యంని నేను ఒక 10 minutes ముందు సోక్ చేశాను. డైరెక్ట్గా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని నేను పాయసం ప్రిపేర్ చేసే బౌల్లోకి యాడ్ చేసి ఆ సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను సగ్గుబియ్యం మ్యాక్సిమం ఇలా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తాను. షుగర్తో కూడా చేస్తారు, బట్ బెల్లంతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా దానికోసం ఇలా బెల్లాన్ని దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కృష్ణాష్టమికి కృష్ణుడి పాదాలు వేస్తాం కదా, సో వాటిని నేను బియ్యం పిండితో వేస్తాను. బియ్యం పిండి ఉంటే దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి లేదు, సో నేను ఇంకా ఇలా ఎర్లీ మార్నింగే బియ్యంని నానబెట్టాను. ఆ బియ్యంతో ఇంకా పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా అయితే పాదాలు వేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను ఇది ప్రిపేర్ చేసే లోపల ఇక్కడ సగ్గుబియ్యం కూడా మంచిగా కుక్ అయ్యాయి. ఇంక ఇందులోకి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికీ కూడా ఈ క్వాంటిటీస్ అని అయితే ఏం లేవు, మనకి కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకోవడం అంతే. మిల్క్ అయినా వాటర్ అయినా. ఇంకా మిల్క్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి నెక్స్ట్ పాదాలు వేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ పూజకు కావాల్సిందంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పాదాలు వేసేసి ప్రసాదం రెడీ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. ఇక్కడ నేను పాదాలు వేయటం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇంకా హ్యాండ్స్తో వేసేస్తున్నాను నేను ఈ బియ్యం పిండిలో. చేతిని గుప్పెట్లాగా పెట్టేసి కింద భాగం వైపు ఆ పిండిలో ముంచి మనం కింద ప్రింట్ లాగా వేస్తే పాదాల షేప్ వచ్చేస్తుంది. ఇంకా ఫింగర్స్తో నేను పైన ఫింగర్స్ లాగా పెట్టేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను. అంతకుముందు ఇలా పాదాలనే నేను చిన్నపిల్లతో వేపించాను. పిండిలో పాదాలు పెట్టించి నడిపించాను. అలా అయినా వేయచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్గా కూడా వేస్తున్నారు. పువ్వులతో ఆకులతో అలా డిఫరెంట్గా వేస్తున్నారు. అవి కూడా చాలా బాగుంటున్నాయి. బట్ నేను మాత్రం ఇలా బియ్యం పిండిని యూస్ చేసే ఇంతవరకు పాదాలు వేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఫస్ట్లో వేసినవి కొంచెం దగ్గరగా వేశాను. ఇంకా తర్వాత అంతా కూడా ఇంకా నడుస్తున్నట్లుగా ఒకదాని వెమ్మటి ఒకటి అలా వేశాను. నీట్గా వచ్చాయి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా క్లారిటీగా అనిపిస్తున్నాయి. ఆరిపోయిన తర్వాత కూడా ఒక చిన్న క్లిప్ తీశాను, అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇలా ఇంటి గుమ్మం దగ్గర నుంచి దేవుడి గుమ్మం వరకు వేశాను. ఇంకా ప్రసాదం కూడా రెడీ అవుతుంది. ఇంకా ప్రసాదం రెడీ అయితే పూజ చేసేయడమే. ఇక్కడ ఇవన్నీ చేసేలోగా పాలలో సగ్గుబియ్యం కూడా కుక్ అయింది. ఇంకా ఇందులో ఫైనల్గా బెల్లం యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సగ్గుబియ్యం పాయసం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ పూజకు కావాల్సిన అన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఇంకా కృష్ణుడిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేశాను కదా, ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాను. ఇంకా ఫస్ట్ ఇంట్లో రోజు చేసుకుంటాం కదా పూజ, ఇంకా అక్కడ పూజ చేసేసి తర్వాత ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసాను.
నేనైతే ఈ సంవత్సరం పూజని ఇలా చేసుకున్నాను. మనం ఏ పూజ అయినా కానీ ఇలానే చేయాలి, ఇవే ఉండాలి ఆ పూజ కోసం అని అయితే ఏమీ లేదు. మనకు నచ్చినట్లుగా మనకి అందుబాటులో ఉన్న వాటితో మన మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేసుకుంటే చాలు ఏ పూజ అయినా కానీ. ఇక్కడైతే పాదాలు ఆరిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.